జూన్ 12వ తేదీన షష్ఠి తిథి వేళ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ తిథి మంచిదా కాదా, తారాఫలమే కీలకమా ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్ర అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో మహాకూటమి ఘన విజయం సాధించింది. ముఖ్యమంత్రిగా 4వసారి చంద్రబాబు నాయుడు జూన్ 12వ తేదీ బుధవారం రోజున షష్ఠి తిథి వేళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అమరావతి వేదికగా ఈ కార్యక్రమం జరుగుతుందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా హిందూ మతంలో ఏదైనా మంచి పని చేయాలంటే శుభముహూర్తం, తిథి, నక్షత్రం, వారం అన్నిటినీ పరిగణలోకి తీసుకుంటారు. ఈ నేపథ్యంలో సీఎంగా బాధ్యతలు చేపట్టి 5 సంవత్సరాల పాటు ఎలాంటి ఆటంకాలు లేకుండా పరిపాలన సాగాలంటే ప్రమాణం చేసే సమయం శుభప్రదంగా ఉండాలి. జూన్ 4వ తేదీ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన వెంటనే జూన్ 9వ తేదీ ఆదివారం నాడు తదియా తిథిలో శ్రీరామచంద్రుని జన్మ నక్షత్రం వేళ పునర్వసు తిథి ప్రమాణ స్వీకారం జరుగుతుందని ప్రకటన వచ్చింది. అంతేకాదు అదే రోజు ఉదయం 11:57 ముహూర్తం సైతం నిర్ణయించారు. అంటే రాముడి అభిషేకం, కళ్యాణం జరిగిన తిథి, సమయం కాబట్టి అంతా అద్భుతంగా ఉంటుందని, పాలన అద్వితీయంగా కొనసాగుతుందని అందరూ భావించారు. అయితే అదే రోజున హ్యాట్రిక్ ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణం చేయనున్నారు. దీంతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లవలసి ఉంటుంది. అందుకే చంద్రబాబు ప్రమాణ స్వీకార తేదీని 12వ తేదీ బుధవారం నాటికి మార్చారు. అయితే చంద్రబాబు బాధ్యతలు చేపట్టే షష్ఠి తిథి అశుభంగా పరిగణిస్తారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం షష్ఠి నష్టి అంటారు. అంటే ఈ రోజున ఏ పని కొత్తగా ప్రారంభించినా అంతగా శుభప్రదం ఉండదని, సమస్యలు రావచ్చని, అందుకే శుభకార్యాలకు ఈ తిథిని ఎవరూ పరిగణలోకి తీసుకోరని పండితులు చెబుతున్నారు. తిథి సెంటిమెంట్స్ ఉండే వారంతా పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి తిథులను ఎక్కువగా పరిగణలోకి తీసుకుంటారు. అయితే షష్ఠి తిథి సమయంలో ఎలాంటి నష్టం జరగదు. ప్రమాణ స్వీకారానికి, వివాహం వంటి వాటికి షష్ఠి తిథి మంచిదే అని పండితులు చెబుతున్నారు. అందుకే చంద్రబాబు ఈ షష్ఠి తిథి ఎంపిక చేసుకున్నారని పండితులు అంటున్నారు. జ్యోతిష్యం ప్రకారం కొత్తగా ఏ కార్యక్రమం ప్రారంభించేందుకైనా తిథి చాలా ముఖ్యం. అయితే దీనికంటే తారాఫలాన్ని ఎక్కువగా పరిగణలోకి తీసుకుంటారు. సామూహికంగా చేసే కార్యక్రమాలకు, తిథులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వ్యక్తిగతంగా చేపట్టే కార్యక్రమాలకు తారాఫలాన్ని కీలకంగా భావిస్తారు. తారాఫలాన్ని లెక్కించడానికి మన జన్మ నక్షత్రం నుంచి మీరు ఏదైనా కొత్త పని చేపట్టాలి అనుకునే రోజు ఏ నక్షత్రం ఉందో అప్పటి వరకు లెక్క పెట్టాలి. ఈ నేపథ్యంలో చంద్రబాబు జాతకం ప్రకారం తన నక్షత్రం పూర్వాషాఢ. అలా పూర్వాషాఢ నక్షత్రం నుంచి లెక్కిస్తే 18 అంకె వస్తుంది. ఈ నెంబర్ కలిపితే 9వ నెంబర్ వస్తుంది. తారాఫలంలో 2, 4, 6, 8, 9 నంబర్లు వస్తే శుభ ఫలితాలు వస్తాయని అర్థం. 1, 3, 5, 7 నంబర్లు వస్తే సమస్యలు తప్పవంటారు. కాబట్టి షష్ఠి తిథి మంచి కాకపోయినా 9వ తార వచ్చింది కాబట్టి కొత్తగా ప్రారంభించే కార్యక్రమం వల్ల లాభాలు వస్తాయని పండితులు చెబుతున్నారు.